మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? ఒక మంగళగిరి ప్రజానికంగా మీరు ఏం చెప్తారు? మంగళగిరి నియోజకవర్గంలో ఇంతవరకు 40 ఏళ్ల చరిత్ర తిరగరాసింది నారా లోకేష్ గారు. అంతకుముందు ఉన్న వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే గారు 10 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన పనితీరు అంతగా ఏం అనిపించలేదు మాకు. ఎక్కడ డెవలప్మెంట్ కానీ రోడ్లు కానీ అస్తవ్యస్తంగా తయారైంది. లోకేష్ గారు వచ్చిన తర్వాత మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ఒక పేదవాడు ఉన్నతమైన స్థాయికి ఎదగాలని ఆలోచనతో ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ధ్యేయంతో ఆయన ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా ఆయన సాయశక్తుల ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు చిరు వ్యాపారులకు రిక్షా బళ్ళు, తోపుడు బళ్ళు, బడ్డీ కొట్లు, అయితే వాటర్ ప్లాంట్లు, ఇలా అనేక కార్యక్రమాలు ఆయన అధికారం లేనప్పటి నుంచి కూడా చేస్తూనే ఉన్నారు. మంగళగిరిలో నారా లోకేష్ గారు గెలిచిన తర్వాత అభివృద్ధి ఎలా ఉంది? ఈ కొత్తగా మీరు చూస్తున్న అభివృద్ధి ఏంటి, మీరేమంటారు? మంగళగిరి నియోజకవర్గంలో ఇంతకు ముందు లేని విధంగా ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. ఈ మోడల్ స్కూల్ అని, మోడల్ లైబ్రరీలని, మళ్ళీ బడ్డీ కొట్లని చాలా విధంగా ఆయన సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాడు. అయితే వాటర్ ప్లాంట్లు అని చెప్పేసి మాది తాడేపల్లి 6వ వార్డు అండి. 6వ వార్డులో 3 వార్డులు కవర్ అయ్యేలా వాటర్ ప్లాంట్లు పెట్టారు. దివిస్ ల్యాబొరేటరీస్ పెట్టించారు. అయితే ప్రజలకు ఏది కావాలన్నా కానీ ముందుండి తను చేయాల్సినంత చేస్తున్నారు. అయితే మాకు శాశ్వత ఎమ్మెల్యేగా మంత్రి నారా లోకేష్ గారు కావాలని మేము మంగళగిరి నియోజకవర్గం కాన్స్టిట్యున్సీ తరఫున కోరుకుంటున్నాము. అయితే మహానాడులో రిటర్నింగ్ వాళ్ళు అది ఎప్పుడో చిరకాల కోరిక అనమాట, 100 సంవత్సరాల కోరిక అది. అయితే విజయవాడలో ఆల్రెడీ 2014లో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి దాతృత్వంతో అక్కడ ఉన్న విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు చొరవతో రిటర్నింగ్ వాళ్ళు వారం దగ్గర నుంచి అటు బాలాజీ నగర్ చివరి వరకు కట్టారు. ఇప్పుడు అదే ఇటు మహానాడులో అటు వాళ్ళు కట్టడం వల్ల ఈ వాటర్ మొత్తం మహానాడులో ఉన్న ప్రాంతాలకి రావడం వల్ల ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే నారా లోకేష్ గారు ముందే ఇచ్చిన ఎలక్షన్లో హామీ విధంగా ఇక్కడ రిటర్నింగ్ వాళ్ళు కట్టడానికి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేస్తున్నారు. కావున ఇది చిరకాల స్వప్నం అన్నమాట. ముఖ్యంగా నారా లోకేష్ గారు గెలవక ముందు కూడా చాలా సొంత డబ్బులు పెట్టి సేవా కార్యక్రమాలు చేశారని ఒక మాట వినబడుతున్నది. ఎంతవరకు వాస్తవం? మీరు ఎప్పుడైనా ఆయన చేసిన ఇటువంటి పనుల గురించి మీరు ఎప్పుడైనా చూసారా, విన్నారా? ఎప్పుడైనా వాటి ప్రతిఫలం పొందారా? చూసామండి మేము. ఈ లేడీస్కి ఈ మిషన్లో టైలరింగ్ నేర్పించడం కానీ, వాళ్ళకి బళ్ళు ఇవ్వటం, మిషన్లు ఇవ్వటం కానీ, ఇలా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా లోకేష్ గారు చాలా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు. అధికారం లేనప్పుడే అలా చేశారు, అధికారంలో ఉండి ఇంకా చాలా చేస్తున్నారు. కాబట్టి మాకు చిరకాల ఎమ్మెల్యేగా నారా లోకేష్ గారు ఉండాలని మంగళగిరి నియోజకవర్గం తరఫున మేము కోరుకుంటున్నాం. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? మీరు మంగళగిరి ప్రజానికం కదా, మీ అభిప్రాయం ఏంటి, మీరేమంటారు? బ్రహ్మాండంగా ఉందండి. ఆయన పనితీరులో ఎటువంటి లోపం లేదు. తండ్రికి మించిన తనయుడిగా ఉన్నాడు. తండ్రికి ఇప్పుడు ఈ రోజు సీఎం ఇచ్చిన చేయగల స్థితిలో ఉన్నాడు ఆయన. అటువంటి అంత డెవలప్మెంట్ అయ్యాడు ఆయన. పనితీరులో మటుకు చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాడు. సూపర్ 6 కానీ తర్వాత ఆయన చేసేది ఏంటంటే కార్యక్రమం ఇది మన ప్రజా దర్బార్ పెట్టి ప్రజల సమస్యలు ఏ రోజుకి ఆ రోజు ఆయన ఖాళీగా ఉంటే ఇంటి దగ్గర కానీ ఉంటే ప్రజలు ఎవరైతే వెళ్తారో వాళ్ళ సమస్యలన్నీ అప్పటికప్పుడు పరిష్కారం చేస్తున్నాడు ఆయన. అదొకటి. తర్వాత సూపర్ 6 పథకాలన్నీ కూడా దగ్గరుండి అమలు చేస్తున్నాడు. తర్వాత మహానాడుకి ఇప్పుడు ఈ శంకుస్థాపన వల్ల బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ వస్తుంది. ఇక్కడ ఉన్న ప్రజలకి చాలా అనుకూలం. ఎందుకంటే వరదలు రాకుండా కట్టడి చేయగలుగుతున్నారు. తర్వాత ఇక్కడ రోడ్డు బాగా కుంచుకుపోయి ఉంది. ఈ మెయిన్ రోడ్డు 24 సైడ్ రోడ్లు ప్రజలంతా మరి మెయిన్ రోడ్డు మీద రావాలి. మెయిన్ రోడ్డు అంతా కబ్జాకి గురైపోయింది. కాబట్టి దీంతో పాటు మన ఏదైతే ఈ రిటర్నింగ్ వాళ్ళతో పాటు ఆ పని కూడా చేయితే ఇంకా మహానాడుకి ఆయన చేయవలసింది ఏముండదు. ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా నారా లోకేష్ గెలిచినప్పటి నుంచి ఈ రోజు కొత్తగా జరిగిన అభివృద్ధి అంటే గతంలో ఉన్న ప్రధాన సమస్యలు ఆయన గుర్తించి ఈ రోజు అభివృద్ధి చేస్తున్నారా లేదా, మీరేం చెప్తారు దానికి? చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారండి. అభివృద్ధిలో మాత్రం వెనకడుగు వేసేది లేదు లోకేష్ గారు. మరి మనం ఒకటి చెప్తే ఇంకేమన్నా ఉంటే చెప్పండి అని, మీ సమస్యలు ఏమైనా ఉంటాయని చెప్పండి అని ప్రజల దగ్గరికి వచ్చి ప్రజల్లో మమేకమై ఆయన ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాడు. తర్వాత దర్బార్లో కూడా ఎవరు వెళ్తే వాళ్ళకి అప్పటికప్పుడు ఇమీడియట్లీగా
ఆయన దానికి ఈ సూచనలు ఇచ్చి ఏ డిపార్ట్మెంట్ అయితే ఉందో ఆ డిపార్ట్మెంట్కి ఇమీడియట్గా ఫోన్ చేసి చెప్పి ఆ డిపార్ట్మెంట్ని మరి కన్విన్స్ చేస్తున్నారు. అప్పటికప్పుడు వాళ్ళ సమస్యలు తీరుతున్నాయి. మంగళగిరిలో గతంలో 10 ఏళ్ల పాటు వైసీపీ తరపున ఆర్కే గారు ఎమ్మెల్యేగా చేశారు. ఆయనకి ఈయనకి తేడా ఏంటి? ఆయన చేసిన అభివృద్ధి ఏంటి, ఈయన చేసిన అభివృద్ధి ఏంటి? మీరేమంటారు మంగళగిరి ప్రజానికి? ఆయన ఫస్ట్ ఎలక్షన్కి మాత్రమే వచ్చేవాడు. తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ మహానాడు కట్ట మీద కానీ ఎప్పుడూ రాలేదు. మళ్ళీ ఎలక్షన్కి 5 సంవత్సరాల తర్వాత అది ఇంక మరి ఆయన ఏం చేశాడో కూడా మాకు తెలియదు అసలు. ఆయనే గెలిపించారు. ఇప్పుడు 90,000 మెజార్టీ తోటి 92,000 మెజార్టీ తోటి మన లోకేష్ గారిని, అంటే ఒకసారి ఓడిపోయినా మళ్ళీ ఛాలెంజ్గా మంగళగిరి నియోజకవర్గాన్ని ఆయన తీసుకుని ఇక్కడే పోటీ చేసి మళ్ళీ నేను గెలుస్తానని ఛాలెంజ్గా తీసుకుని 92,000 మెజార్టీ తోటి ఆయన ఘన విజయం సాధించాడు. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? ఒక మంగళగిరి ప్రజానికంగా మీరేం చెప్తారు? ఇక్కడ నేను మంగళగిరి నియోజకవర్గ ప్రధానికంగా ఆయన అభివృద్ధి విషయంలో చాలా ముందుకెళ్తున్నారు. ఒకనాడు చెయ్యాలి అనుకునే ఆనాడు జరగని ఈ రోజు ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. డ్రైనేజీ కానీ ఈ వాల్ కొట్టడం అన్నది ఎన్నో ఏళ్ల కళ వీళ్ళకి. మహానాడులో 2 సార్లు ముంపుకు గురైంది. నాకు తెలిసి 2 సార్లు పూర్తిగా ముంపుకు గురయ్యి ఎంతో మంది ఇబ్బందులు పడి చాలా పోగొట్టుకొని ఉన్నారు. ఈ రోజు ఇది శంకుస్థాపన చేయడం చాలా సంతోషకరం. దీనివల్ల రేపు ముందు తరాలకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని, ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ నిరుపేదలకు ఆయన చేయటం చాలా సంతోషంగా ఉంది. అసలు ఈయన వచ్చిన తర్వాత మంగళగిరి నియోజకవర్గంలో ఈ 2 ఏళ్ల లోపు జరిగిన అభివృద్ధి ఏంటి? అసలు మీకు కొత్తగా ఏం అభివృద్ధి జరిగింది? ఈయన ఎలా పట్టించుకుంటున్నారు? ఆ సమస్యల్ని ఎలా సాల్వ్ చేస్తున్నారు అంటారు? ఈయన ప్రతి ఒక్కటి తన దృష్టికి వెళ్ళని అల్లా ఆ రోజు ఎలక్షన్లో ఏదైతే మాట ఇచ్చారో, మహానాడికి పట్టాలు రావటం అనేది ఒక పెద్ద కళ. మహానాడు పట్టాలు రావు, తీసేస్తారు, టీడీపీ గవర్నమెంట్ ఉంటే తీసేస్తారని నా హయాంలో ప్రచారాలు చేశారు. అలానే ఎన్నో ఇబ్బందులు పడతారు మీరు రేపు టీడీపీ వస్తాయని చెప్పి కూడా ఎంతోమంది అపోహమైన వార్తలు చేసి వీళ్ళని భయపెట్టారు. కానీ ఎవ్వరు కూడా భయపడకుండా లోకేష్ గారిని గెలిపించుకోవడంలో ప్రతి ఒక్కరు సహకరించారు. అలానే ప్రతి ఒక్కరు తమ ఓటుతో ఆయన గెలిపించుకొని ఈరోజు మహానాడులో పట్టాలు తీసుకొచ్చుకోవటంలో ఎంతో సంతోషంగా మేము ఈ కళ ఎప్పుడు నెరవేరదు అనుకున్నాం, కానీ ఈ కళ నెరవేర్చిన ఆయనకి మేము ఎప్పుడు కృతజ్ఞతలుగా ఉంటామని ఆయన కోరుకుంటున్నారు వాళ్ళందరూ కూడా. ముఖ్యంగా నారా లోకేష్ గారు ఈ రోజు తండ్రికి తగ్గ తనయుడు అనే విధంగా ఆయన పరిపాలన చేస్తున్నారా? ఒకవైపు రాజకీయంగాను, ఇంకోవైపు పరిపాలన, ఇంకోవైపు ప్రజాసేవగాను. మీరేమంటారు ఆ విషయంలో? 3 రకాలుగా కూడా చేసుకుంటున్నారు. తన కుటుంబాన్ని చూసుకుంటున్నారు, ఇటు ప్రజలకి చూసుకుంటున్నారు, తన నియోజకవర్గంలో ఎక్కడ ఎప్పుడు ఏది చేయాలో ప్రతి ఒక్కటి చూసుకుంటూనే రాష్ట్రం మొత్తం కూడా ఆయన ఎప్పటికప్పుడు తిరుగుతూ ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చిందన్నా కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆదరించుకుంటూ ప్రతి ఒక్క అభిమానాన్ని పొందుకుంటున్నారు. ఒక చిన్న పాపకి ఇబ్బంది అయితే తను చనిపోయే పరిస్థితిలో ఉంది అని సోషల్ మీడియాలో వచ్చిన వార్తను తీసుకొని ఆయన 6 కోట్లు పంపించి ఆ బిడ్డ బతకడానికి ఈరోజు కారకులయ్యారు. గతంలో మంగళగిరి నియోజకవర్గంలో దాదాపుగా 10 ఏళ్ల పాటు, అంటే 2 టర్ములుగా వైసీపీ తరపున ఆర్కే గారు చేశారు. ఆయన పనితీరుకి ఈయన పనితీరుకి తేడా ఏంటి? గతంలో జరిగిన అభివృద్ధి ఇప్పుడు ఏం జరుగుతుంది కొత్తగా ఇక్కడ? దయచేసి ఆయనతో అయితే ఇన్ని పోల్చొద్దండి. ఎందుకంటే ఆయన టైంలో నేను వైసీపీ గవర్నమెంట్లోనే చేసి వచ్చిందని, వైసీపీ చైర్మన్గా నేను చేసింది, కానీ ఏ రోజు కూడా ఆయన మాకు సహకరించలేదు. నేను 14-19లో ఉన్నప్పుడు కూడా 100 కోట్ల దాకా ఈ ప్రాంతాల్లో నేను అభివృద్ధి చేశాను. అది ఆ రోజు టీడీపీ గవర్నమెంట్ మమ్మల్ని వైసీపీ గవర్నమెంట్ అని చూడలే. అభివృద్ధి ఎక్కడ జరుగుతుందో మేము అక్కడ నిధులు ఇస్తామన్న ఒకే ఉద్దేశంతో నిధులిచ్చి ఆనాడు అభివృద్ధి చేశారు. ఇంకా ఆర్కే గారి గురించి చెప్పాలంటే ఆయన చెప్పారు ఆ రోజు, నేను అది చేస్తాను, ఇది ఏ ఒక్కటి కూడా ఆయన ఈ తాడేపల్లిలో నెరవేర్చలేదు. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? ఒక మంగళగిరి ప్రజానికంగా మీరేం చెప్తారు దాని గురించి? మంగళగిరి నియోజకవర్గం లోకేష్ బాబు గారి గురించి చెప్పాలనుకుంటే అండి, గతంలో ఎంతమందిలో ఎమ్మెల్యేలు వచ్చారు వెళ్ళారు, ఓకే కాదంట్లా. కానీ లోకేష్ బాబు గారు రచ్చబండ కార్యక్రమం, అంటే ఎలక్షన్ ముందు మన మహానాడు 17, 18, 19 రోడ్డు ఎదురు రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేశారండి. ఆ రచ్చబండ కార్యక్రమం ఏర్పాటులో ఆయన గారు మా పేద ప్రజలందరూ కూడా కొన్ని ప్రశ్నలు వేశారు. ఆ ప్రశ్నలకి లోకేష్ బాబు గారు సమాధానం ఏం చెప్పారంటే, ఏంటమ్మా మీ సమస్యలు అంటే, అయ్యా ఏం లేదు, ఒక 40 ఏళ్ళ నుంచి 45 ఏళ్ళ నుంచి మహానాడులో మేము నివసిస్తున్నాము, చిన్న పూరి గుడిసెలు వేసుకొని నివసిస్తున్నాము. కానీ వర్షాకాలం వచ్చేపాటికి మునక ప్రాంతం లాగా వరద వచ్చేపాటికి మా ఉన్న ఇల్లు మునిగిపోవటం, భారీ మీద అతి భారీ నష్టాలు, మేము సంపాదించిన సంవత్సరం కూడా ఒక నెలలోనే తుడుచుకుపోతుందండి. తినడానికి ఉండటానికి కష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం మేము ఇప్పుడు. మాకు రిటైనింగ్ వాళ్ళు ఒకటి కావాలి సార్
అని ప్రాధేయపడి లోకేష్ గారిని అడిగాము. అడిగితే లోకేష్ బాబు గారు ఒకటే అన్నారు, అమ్మా మీ సమస్యలు ఏదైతే ఉందో అది నాకు చెప్పుకోండి, మీ సమస్యలకు నేను పరిష్కారం చూపిస్తానమ్మని అన్నారు. ఆ క్రమంలో మేము చెప్పాము. ఆ సార్ ఏం చేశారంటే సంవత్సరం లోపే మాకు రిటైనింగ్ వాళ్ళకి శాంక్షన్ చేశారు. 200 కోట్లు చిల్లర శాంక్షన్ అయినాయి. కానీ ఈ రోజు శంకుస్థాపన జరిగింది మహానాడులో రిటైనింగ్ వాళ్ళకి. కానీ ఇలాంటి ఘనత మన లోకేష్ బాబు గారు చేశారు. అలాంటిది మాకు చాలా సంతోషంగా ఉంది. మా మహానాడు ప్రజలందరూ కూడా చాలా చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా నారా లోకేష్ గారు మంగళగిరిలో గెలిచిన తర్వాత ఆయన పనితీరుని బట్టి మీరేం చెప్తారు? కొత్తగా ఇక్కడ శాశ్వతంగా ఉన్న సమస్యలకు ఏం పరిష్కారం చూపించారు? కొత్తగా ఏం అభివృద్ధి జరుగుతుంది మంగళగిరి నియోజకవర్గంలో మీకు కనిపించింది ఏంటి? మాకు కనిపించింది ఏంటంటే ఫస్ట్ ఎవరు చేయింది ఒకటి రిటైనింగ్ వాళ్ళు ఒకటి చేశారు, అది ఒకటి అభివృద్ధి మాకు. ఆ రెండో విషయం ఏంటంటే కట్ట ఇరిగేషన్ లో కట్ట పోరంబోకులు ఉన్నాయి. ఆ కట్ట పోరంబోకులో కట్టకి అటువైపు ఇటువైపు 2 కిలోమీటర్లు అండి కట్ట. ఈ 2 కిలోమీటర్లకి అటువైపు ఇటువైపు పట్టాలు ఇచ్చారు. అది రెండో విషయం జరిగింది. మూడో కార్యక్రమం ఏమంటే మహానాడికి ఎవరు ఊహించని రీతిగా పట్టాలు ఎంతమంది నాయకులు వచ్చారు పోయారు, పట్టాలు ఇస్తానన్నారే కానీ ఎవరు ఇవ్వలేదు. లోకేష్ బాబు గారు ప్రజలకి పట్టాలు ఇవ్వడం కూడా జరిగింది. ఇది మూడో కార్యక్రమం జరిగింది. అట్లాగే మనకి కాకాని దగ్గర 1000 పడకల హాస్పిటల్ ఒకటి ఏర్పాటు చేశారు. మరి ఈయన ఎమ్మెల్యే గారు అవడం వల్ల ఆయన ఎమ్మటే ఆయన నియోజకవర్గంలో రిటైనింగ్ వాల్ ఒకటి, మహానాడుకు పట్టాలు ఒకటి, కట్ట ఇరిగేషన్ లో పట్టాలు ఇవ్వడం ఒకటి, తర్వాత 1000 పడకల్లో హాస్పిటల్ ఒకటి, తర్వాత నిడమరు గ్రామంలో గవర్నమెంట్ స్కూల్ ని బాగా అభివృద్ధి చేసి దాన్ని ఆ కార్యక్రమం ఒకటి చేశారు. ఇట్లాగే చాలా కార్యక్రమాలు చేసి ఉన్నారు. తర్వాత అట్లాగే రోడ్లు డ్రైన్లు కూడా చేయడమైంది. తర్వాత మహానాడికి డ్రైన్లు కూడా శాంక్షన్ అయినాయండి. ట్రైన్లు కూడా నెక్స్ట్ ట్రైన్లు కూడా చేస్తానని మాకు హామీ ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? మీరేమంటారు ఒక మంగళగిరి ప్రజానికంగా? నా వయసు 38 సంవత్సరాలు. నేను పుట్టిన కాడి నుంచి ఏ ఎమ్మెల్యే జనాల మధ్యలో లేరు. ఇప్పుడున్న నారా లోకేష్ గారు ఒకళ్ళే జనానికి స్పందించడం కానీ పనులు చేసి పెట్టడం కానీ జరుగుతుంది. అది ఇంతవరకు ఉన్న ఎమ్మెల్యే ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా అంత దగ్గరగా ఉన్న పరిస్థితి లేదు. అలాంటిది నారా లోకేష్ గారు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ వారి సమస్యలను వింటూ తీరుస్తూ వాళ్ళకందరికి అందుబాటులో ఉంటూ చేస్తున్నారు మంగళగిరి నియోజకవర్గంకి. ఇది ఒక మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న ప్రజలు చేసుకున్న పుణ్యం వాస్తవంగా. ఎందుకంటే ప్రతి సమస్య ఏ చిన్న సమస్య అయినా కూడా ఆఫీసులకు వెళ్తుంటే పనులు అవుతున్నాయి, అలాగే చేస్తున్నారు కూడా. మంగళగిరిలో నారా లోకేష్ గారు గెలిచిన తర్వాత అసలు అభివృద్ధి పనులు ఏం జరుగుతున్నాయి? ప్రజెంట్ అభివృద్ధి ఎలా ఉందంటారు? ప్రస్తుతానికి ఆయన గెలవంగానే కొండ రెవెన్యూకి సంబంధించి పట్టాలు ఇస్తానని చెప్పి గెలిచిన 2 సంవత్సరాలు టైం పెట్టారు. కానీ ఆయన 1 year లోపే మొదటి విడత 3 విడతలుగా పెట్టి మొదటి విడత పట్టాలు ఇచ్చారు. ప్రతి ఒక్కరికి పట్టాలు ఇవ్వటం కూడా బట్టలు పెట్టి వాళ్ళకు భోజనం పెట్టి పట్టాలు ఇచ్చిన పరిస్థితి మనం చూసాం మంగళగిరి నియోజకవర్గంలో. ఇంతకు ముందు ఎవరు అటువంటి పని చేయలేదు. పోరంబోక్ స్థలాల్లో నివాసం ఉంటున్నారు, వాళ్ళకి ఎటువంటి హక్కు కల్పించలేదు. కానీ ఈరోజు నారా లోకేష్ గారు వచ్చి వాళ్ళకి హక్కు కల్పించి వాళ్ళకి పట్టా ఇచ్చి దాన్ని మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి హక్కుగా కల్పించి ఇచ్చారు. ఇంకా అంతకంటే అభివృద్ధి ఏముంటుందన్న. దాని తర్వాత ఇక్కడ మహానాడు పరిస్థితి, మహానాడులో ఇప్పుడు దాకా ఎవరో ఒక పట్టా ఇచ్చింది లేదు. చాలా ప్రభుత్వాలు మారినే పరిపాలించారు ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో. ఏ ఒక్కరు కూడా మహానాడిని పట్టించుకుంది లేదు. నారా లోకేష్ గారు రాగానే మహానాడులో పట్టాలు ఇచ్చి అన్నమాట ప్రకారం రిటర్నింగ్ వాళ్ళు శంకుస్థాపన చేస్తున్నారు. ఈ రోజున ఆయన వచ్చి ఈరోజు శంకుస్థాపన చేసి ఒక సంవత్సరంన్నరలో దాన్ని పూర్తి చేసి ఇక్కడ ప్రజలకి వరద ఉధృతి లేకుండా సమస్య లేకుండా శాశ్వత పరిష్కారంగా రిటర్నింగ్ వాళ్ళని స్థాపిస్తున్నారు ఇక్కడ. ముఖ్యంగా గతంలో 10 ఏళ్ల పాటు ఇక్కడ వైసీపీ తరఫున ఆర్కే గారు ఎమ్మెల్యేగా చేశారు కదా, ఆయన ఏం చేశారు? ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఎంతవరకు కూడా అభివృద్ధి కనపడుతుంది? అసలు మీరేమంటారు మంగళగిరి ప్రజానికంగా? అది అక్షరాల కళ్ళకు కనపడుతుంది. ఆయన చేసిన తర్వాత ఈయన చేస్తుంది ఏంటి అనేది. పేద ప్రజలకి పట్టాలు ఇవ్వటం కానీ అంతకుముందు ప్రభుత్వాలు కొలతలు వేసినాయి. 3 సార్లు కొలతలు వేసింది. వచ్చి పట్టాలు ఇస్తాం అని ఒక్కసారి కూడా పట్టా ఇచ్చింది లేదు. కానీ మనం వచ్చిన వెంటనే దాన్ని పరిష్కార మార్గంగా చూశారు. అలాగే నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాల అనగా నిడమరు ఉంది, దాన్ని ఒక ప్రమోట్ గా తీసుకొని చేస్తున్నారు. కొంచెం మంచి కడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు దాంట్లో సీటు కోసం ఈ రోజున ప్రైవేట్ స్కూల్లో కూడా పోటీ పడినంత విధంగా అక్కడ ప్రభుత్వ స్కూల్లో పోటీ ఉంది అక్కడ సీటు కోసం. అలాగుంది ఇప్పుడు పరిస్థితి. మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి భాగంలో ముందుకు సాగుతుంది. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? ఒక మంగళగిరి ప్రజానికంగా మీరు ఏం చెప్తారు ఆయన గురించి? మా మంగళగిరి ప్రజలందరూ కూడా లోకేష్ బాబు గారు ఒక ఆణిముత్యం. ఎందుకంటే ఒక ఆణిముత్యాన్ని చంద్రబాబు గారు మా మంగళగిరి కాన్స్టిట్యున్సీకి
ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ రోజున లోకేష్ గారు పనితీరు దాదాపుగా భారతదేశం మొత్తం కూడా మంగళగిరి వైపు చూస్తుంది. ఎందుకంటే అతను ఈ రోజున ఈ రిటర్నింగ్ వాళ్ళే కానీ లేదా తాడేపల్లిలో మంగళగిరి కాన్స్టిట్యూన్సీలో ఉన్న భూములు అంటే అసెంట్ భూములు కానీ రైల్వే కానీ ఇరిగేషనే కానీ ఎన్నిటి మీద కూడా ఆయన ప్రత్యేక శ్రద్ధ పెట్టి దాదాపు కూడా 50% మంగళగిరి తాడేపల్లి మండలాలు రూరల్ అన్ని కలిపి కూడా అందరికి పట్టాలు ఇవ్వడం జరిగింది. చాలా ఆనందంతో ఉప్పొంగిపోతుంది. ఎందుకంటే గతంలో ఇక్కడ పనిచేసిన ఎమ్మెల్యే గారు కూడా రిటర్నింగ్ వాళ్ళు కడతాను పట్టాలు ఇప్పిస్తాను అని చెప్పి అన్నారు. కానీ మాయ మాటలు చెప్పారు కాబట్టి అతను ఈరోజు కర్మటం మానేశాడు. ఈరోజు మాత్రం లోకేష్ బాబు గారు ఎవరికైతే హామీలు ఇచ్చారో 1 by 1 హామీలు మొత్తం కూడా ప్రజల్లోకి తీసుకొస్తున్నారు. ఈ రోజున ఈ మహానాడులో దాదాపు కూడా 200 చిల్లర కోట్లతో రిటర్నింగ్ వాళ్ళు ఏర్పరచడం జరిగింది, శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ గతంలో చూసుకుంటే కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ కృష్ణానదిలో ఈ తుఫాన్లు వచ్చినా ఇలా మామూలుగా ఈ వరదలు వచ్చినా ఈ మహానాడు మొత్తం కూడా మునిపోవడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని లోకేష్ గారు ఎలక్షన్స్ ముందే నేను ఎమ్మెల్యే అయినా మా ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే నేను దీని రిటర్నింగ్ వాళ్ళకి ఏం కావాలో అన్ని ఏర్పాట్లు చేస్తానని చెప్పారు. ఏర్పాటు చేశారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు మంగళగిరిలో జరుగుతున్న అభివృద్ధి ఏంటి, కొత్తగా అసలు అభివృద్ధి ఇక్కడ ఏం పుంజుకుంది చెప్పారు కదా చుట్టుపక్కల ఇప్పుడు ప్రాంతాలు? ఒకటే చెప్తున్నానండి, చుట్టుపక్కల అన్ని దాదాపు కూడా మా తాడేపల్లి పట్టణంలో 1100 కోట్లతో రాబోయే రోజుల్లో రోడ్లు కానీ డ్రైన్లు కానీ వాటర్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా త్వరలో ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పుడు కూడా దాదాపు కూడా కొన్ని ఏరియాల్లో రోడ్లు ట్రైన్లు అన్ని కూడా బాగా డెవలప్ చేస్తున్నారు. ఎక్కడన్నా పేదలకి ఏమంటే మా ఏరియాలో రోడ్డు బాగాలని చెప్పండి వెంటనే రియాక్షన్ అయ్యి అక్కడ అన్ని రోడ్డు వేపించడం జరుగుతుంది. ఎక్కడైనా లోకేష్ గారి దృష్టికి వచ్చినా ఇక్కడ లోకల్ నాయకుల దృష్టికి వచ్చినా వెంటనే పనులు జరుగుతున్నాయి. ఎందుకంటే లోకేష్ బాబు గారు ఒక మాట అంటే అక్కడ వెంటనే పని జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈయన అధికారంలోకి రాకముందు అధికారంలోకి వచ్చాక కూడా సొంత డబ్బులతో కొన్ని సందర్భాల్లో ఈయన అధికారంలోకి రాకముందు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సొంత డబ్బులతో సేవా కార్యక్రమాలు చేస్తున్నారనే ఒక మాట వినబడుతుంది. అది ఎంతవరకు వాస్తవం? మీరు ఎప్పుడైనా ఆ ప్రతిఫలాలు పొందారా? మీరు ఎప్పుడైనా దగ్గర ఉండి చూసారా? మీకు ఎలా ఉంది? దాదాపు కూడా లోకేష్ బాబు గారు 2019లో ఓడిపోయిన తర్వాత దాదాపుగా మంగళగిరి కాన్స్టిట్యున్సీలో 29 సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ఎందుకంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే మేము చూస్తూ ఉంటాం కదా, గతంలో ఉన్న ఎమ్మెల్యే 5 రూపాయలకే రాజన్న క్యాంటీన్ పెట్టాడు, కనపడలా మనిషి. లోకేష్ గారు అన్నా క్యాంటీన్ పెట్టారు, దాదాపు ఇప్పుడు కూడా రన్నింగ్ అవుతారు ఉంది. ఆయన సొంత డబ్బులతో చేశారు. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? మీరేమంటారు? అసలు మంగళగిరి ప్రజానికంగా మీరేం చెప్తారు? పనితీరును చూస్తే గత 38 సంవత్సరాలుగా ఏదైతే నియోజకవర్గంలో జరగని అభివృద్ధి ఈ 2 సంవత్సరాల్లో జరిగిందనే మేము చెప్పుకుంటామండి. ఇప్పుడు ఇది ఆ రోజున పాదయాత్రలో భాగంగా సార్ కృష్ణానదికి వరద ముప్పు వచ్చినప్పుడల్లా మహానాడు ప్రాంతం మునిగిపోయి వేలాది మంది నిరాశ్రయులు అవుతున్నారు, కుటుంబం ఇళ్ళు కోల్పోతున్నారు, వస్తువులు కోల్పోతున్నారు, వారం 10 రోజుల పాటు ఇల్లు వదిలి బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ రోజున పాదయాత్రలో సారు లోకేష్ గారు వీళ్ళందరికీ ఇక్కడ నేను ఈ వరదకి అడ్డుగా రిటైనింగ్ వాల్ కడతానని మాట ఇచ్చారు. అది ఈ రోజు నెరవేర్చుకుంటూ శంకుస్థాపన చేసుకుంటున్నాం. అలా పాదయాత్ర చేసిన మాటని కూడా ఆయన నిరూపించుకున్నారు. మంగళగిరిలో పట్టాలు ఇస్తాను, ఒక విడత అయిన ఇంకా 2 విడతల పట్టాలు వచ్చే అవకాశం ఉంది. అట్లా చేసిన ప్రతి వాగ్దానాన్ని నిరూపించుకుంటూ ఆయన పనితీరునికి ఒక బ్రాండ్ అనేది ఏర్పాటు చేసుకుంటూ ఆయన ముందుకు సాగుతున్నారని మా అభిప్రాయం. నారా లోకేష్ గారు అసలు గెలిచిన తర్వాత ఇక్కడ కొత్తగా జరుగుతున్న అభివృద్ధి ఏంటి? గతంలో జరగంది ఇప్పుడు ప్రధాన సమస్యగా ఉండి దాన్ని నారా లోకేష్ గారు దృష్టికి వచ్చినట్టు పరిష్కరించిన తీరు ఏమైనా కనబడదు ఈ మధ్య కాలంలో? చాలా ఉన్నాయి సార్. ప్రధాన సమస్య ఇక్కడ వచ్చేసి పట్టాలే సార్. ప్రధాన సమస్య పట్టాలు ఏంటంటే ఏమంటారు, అది అసైన్ ల్యాండ్స్ అని, కొండ పోరంబోక్ అని, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అని, రైల్వే డిపార్ట్మెంట్ అని, ఈ నియోజకవర్గం ఈ తాడేపల్లి మండలం మొత్తం కూడా మాక్సిమం ఉన్నది ఇళ్ల సమస్యలే సార్. శతాబ్దాలుగా ఉంటున్నారు ఇక్కడ. దగ్గర 30-40 సంవత్సరాల నుంచి ఇల్లు ఏర్పాటు చేసుకుని ఉన్న వాళ్ళు ఎప్పుడు వచ్చి ఎవరు వచ్చి ఏం తీసేయమంటారో అనే భయంతో బిక్కుమంటూ గడిపిన రోజులు ఇవన్నీ. బాబు గారు ఆ రోజు లోకేష్ బాబు గారు మాట ఇచ్చారు, ఖచ్చితంగా నేను ఈ పట్టాలు అందరికీ అందజేస్తానని. ప్రధాన సమస్య అయితే ఇళ్ల పట్టాలి సార్, అదైతే సార్ తీర్చారు. ఇంకా కొంత విడతల వారీగా చేస్తానన్నారు, అది కూడా సందిగ్ధం అవుతుంది, చేస్తున్నారు. అది కూడా అంతా చేస్తున్నారు సార్. ప్రధాన సమస్య వచ్చి పట్టాలి. ఓకే. ఇప్పుడు అండర్ డ్రైనేజ్ అంటున్నారు, అండర్ వాటర్ అంటున్నారు,
ఆ అండర్ వాటర్ ని చేయడానికి మంగళగిరిలో ఆల్రెడీ ప్రయోగాలు జరుగుతున్నాయి. అభివృద్ధి అయితే కనపడుతుంది సార్. ముఖ్యంగా ఇక్కడ గతంలో 10 ఏళ్ల పాటు 2 టర్ముల కింద ఆర్కే గారు వైసీపీ తరపున ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన చేయింది ఏంటి, ఏం చేస్తుంది ఏంటి, ఆయనకి ఈయనకి తేడా ఏంటి? ఆయన చెయ్యింది అంటే ఆయన గెలిచాక జనానికి కనపడలేదని మా అభిప్రాయం. ఈయన గెలిచాక ప్రతిదీ ఆయనది వస్తున్నారా, జనంలో కలుస్తున్నారా అనేది, కానీ చెప్పిన పని చేస్తున్నారా చేయట్లేదా అదొక్కటే కనిపిస్తుంది సార్. ఈయన చెప్పింది చేశారు, ఆయన చేస్తానన్నది చేయలేదు, అంతే తేడా సార్. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? ఒక మంగళగిరి ప్రజానికంగా మీ అభిప్రాయం ఏంటి దాని మీద? అద్భుతంగా ఉందండి, చాలా బాగా చేస్తున్నారు. వన్స్ మోర్ నా ఒపీనియన్ అయితే ఇంకోసారి గెలుస్తారు పక్కా. ఇంకా 42 సంవత్సరాలు ఇక్కడ ఇంచుమించు తెలుగుదేశం పార్టీ జెండా అనేది మంగళగిరిలో తక్కువగా ఉంది. అలాంటిది ఇప్పుడు ఈ 5 ఏళ్ళలో అద్భుతంగా చేస్తున్నారు నారా లోకేష్ గారు. యంగ్ టైగరు ప్లస్ మేము గుండెల్లో పెట్టుకుంటున్నాం తను. ఎందుకు అంటే మాకు ఏ పని కావాలన్నా చేసి పెడుతున్నారు. ప్లస్ ఈ చిరకాల కోరిక ఇది రిటర్నింగ్ వాల్ అనేది, ఈ మహానాడు సీతానగరానికి గ్రామానికి సంబంధించి రిటర్నింగ్ వాల్ అనేది ఇక్కడి ప్రజల చిరకాల కోరిక. ఎంతో మందికి వినిపించుకున్నాం, అయ్యా మాకు వాటర్ లోపలికి వచ్చేస్తున్నాయి వరదలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు, దాన్ని మీరు ఏదో ఒక విధంగా చేయండి అని గత గవర్నమెంట్ ప్రభుత్వంలోనూ వినిపించుకున్నాం. గవర్నమెంట్ వచ్చిన తర్వాత లోకేష్ పాదయాత్ర అప్పుడు కూడా చెప్పాము, నేను గెలిచిన వెంటనే మన గవర్నమెంట్, మన ఉమ్మడి గవర్నమెంట్ రాగానే నేను చేసి పెడతాను అని అన్నాడు. అదేవిధంగా ఇచ్చిన మాట ప్రకారం వచ్చి ఈరోజు శంకుస్థాపన చేస్తున్నాడు. ఇది మా మహానాడు సీతానగరం ప్రజలు చేసుకున్న పుణ్యంగా భావిస్తున్నాం. అది అద్భుతం. నారా లోకేష్ గారు గెలిచి దాదాపుగా 2 ఏళ్ల దగ్గరకు వస్తుంది. అసలు నారా లోకేష్ గారు గెలిచిన తర్వాత కొత్తగా ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి ఏంటి? మీరైతే ఇక్కడ శాశ్వత సమస్యలకు పరిష్కారం అయినా చూసారా? ఇక్కడ ఈ పని జరగట్లేదని చెప్పడానికి ఏది లేదు, అన్ని జరుగుతున్నాయి. ఇప్పుడు పని చేసుకునే వాళ్ళకి ఆదరణ పథకం కింద సామాను ఇస్తున్నారు, పేదవారికి 4000 పెన్షన్ ఇస్తున్నారు. ఇందులో మాకు ఈ పని అనేది లేదు. ప్లస్ డ్రైనేజ్ చేయడానికి 300 కోట్ల రూపాయలతో ఈ రిటర్నింగ్ వాల్ శంకుస్థాపన జరిగింది ఈరోజు. ఈ ఒక గ్రామానికి లేదా ఒక నియోజకవర్గానికి ఇంతకన్నా పెద్ద అమౌంట్ ఎక్కడి నుంచి పెట్టగలుగుతారు? చాలా అద్భుతంగా జరుగుతుంది. మాది రాజధాని ఏరియాలో ఉంటాం, దాని తగ్గట్టుగానే మంగళగిరి నియోజకవర్గంలో మా యంగ్ టైగర్ లోకేష్ బాబు ఉంటాం, మా అదృష్టంగా భావిస్తాం. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా నారా లోకేష్ గారు గెలిచి దాదాపు 2 ఏళ్ళు అవుతుంది. ఆయన పనితీరు ఎలా ఉంది? ఒక మంగళగిరి ప్రజానికంగా మీరేం చెప్తారు? బాగానే ఉందండి, చక్కగా ఆయన అనుకున్నట్టుగా చేస్తున్నాడు. ఈ సైడ్ వాళ్ళు కట్టిస్తాం అని అన్నారు, ఆయన వచ్చాడు, అనుకున్న మాట ప్రకారం వచ్చేసి శంకుస్థాపన చేసి పని మాకు మొదలు పెట్టాడు. మరి మంగళగిరిలో ఆయన గెలిచి దాదాపు 2 ఏళ్ళు అయింది కదా, గతానికి ఇప్పటికి ఇక్కడ కొత్తగా జరుగుతున్న అభివృద్ధి ఏంటి? అసలు ఇక్కడ కొత్తగా మీరు చూస్తున్న ప్రధాన సమస్యలు ఆయన ఎలా పరిష్కరించారు? మీరేం చెప్తారు? ఆయన బాగానే చేస్తున్నాడండి. ఏదైనా కానీ ఇప్పుడు పోయిన 2 సంవత్సరాల్లో కన్నా కూడా ఈ సంవత్సరం కానీ పోయిన సంవత్సరం కానీ చాలా మార్పులు కనపడుతుంది. అన్ని మంచి పనులు చక్కగా డిపార్ట్మెంట్ పరంగా కానీ పోతే ఏదన్నా చిన్నపిల్లలు ఈ గంజాయి అని ఇట్లాంటి అనేది ఏదన్నా కానీ అన్నింటిని కూడా నిర్మూలిస్తున్నాడు చక్కగా. మరి గతంలో ఇక్కడ 2 టర్ములు దాదాపు 10 ఏళ్ల పాటు వైసీపీ తరఫున ఆర్కే గారు ఎమ్మెల్యేగా చేశారు కదా, ఆయనకి ఈయనకి తేడా ఏంటి? ఆయన పనితనం ఎలా ఉంది, ఈయన పనితనం ఎలా ఉంది, మీరేమంటారు? ఆయన అసలు ఎమ్మెల్యే గెలిచాడే కానీ మా కంటికే కనపడలేదండి. ఎప్పుడో ఒకసారి వచ్చాడు ఆ మెట్లు కట్టేటప్పుడు, అంతేగాని నేను ఇంత మట్టిగా ఆయన్ని చూడలేదు. ఆయన ఎప్పుడు నాకు కనపడలేదు 5 సంవత్సరాల్లో. మా ఎమ్మెల్యే గారు పాపం లోకేష్ బాబు చక్కగా మనసులోనే చక్కగా తిరుగుతా, అందరిని చంటి పిల్లలను కూడా ఎత్తుకుంటా మాట్లాడుతా, చక్కగా వినయంగా అసలు అందరిలో కలిసి తన సొంత పని వాళ్ళగా, తన ఇంట్లో పని వాళ్ళగా, ఇంట్లో వాళ్ళలాగా తిరుగుతా పరిమోహాలు చేస్తున్నాడు. ఆయన కొన్ని సందర్భాల్లో సొంత జోబుల డబ్బులు కూడా ఖర్చు పెడుతున్నారు, సొంత నిధులతో అభివృద్ధి చేస్తున్నారు. గతంలో అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చేస్తున్నారనే మాట వినపడుతుంది. మీరు ఎప్పుడైనా ఆయన చేసిన ప్రతిఫలం పొందారా, లేదంటే దగ్గరుండి చూసారా? మీకు ఎలా అనిపిస్తుంది ఆ విషయంలో? అది మట్టుకు వాస్తవం అండి. చాలా మందికి వ్యాపారస్తులకు కానీ బళ్ళు కొనియటం, రిక్షాలు కొనియటం, ఇస్త్రీ పెట్లు కొనియటం, ఇట్లా మంగళ షాపులు వాళ్ళకి ఏదన్నా జరుగుబాటు లేకపోయినా మరి ఇట్లా అని చాలా చక్కగా వాళ్ళు
చేస్తున్నారండి. Hmm. డబ్బులు ఇవ్వటం కానీ మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? మీరు మంగళగిరి ప్రజానికంగా మీరేం చెప్తారు ఆయన గురించి? మంగళగిరి ఎమ్మెల్యేగా అసలు మంగళగిరికి ఎమ్మెల్యే రావడం నారా లోకేష్ గారు మంగళగిరి మేము చేసుకున్న అదృష్టం అండి అది. మేము ఆయనకి ఓటేసి గెలిపించడం అసలు అది మా అదృష్టం అన్నమాట. ఎందుకంటే ఒక సీఎం కొడుకు ప్లస్ ఒక యువ నాయకుడు, బాగా యాక్టివ్ గల పర్సన్, యువగలంలోనే ఆయన యాక్టివ్ అందరూ చూసే ఉంటారు, తెలియని వాళ్ళు ఎవరూ లేరు. మాది 50 ఏళ్ళగా మేము చిన్నపిల్లలప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నామండి. మేము కృష్ణ వచ్చి సంవత్సరం కృష్ణ రావటం, నీళ్లు రావటం, మేము సామాన్లు గేమాలు అన్ని వదిలేసి ఇంటికి తాళాలేసి వెళ్ళిపోవటం, కట్ట మీద అట్లా ఉండటం ఎంత ఇబ్బందులు పడ్డామోనండి. ఇదిగో ప్రతి ఎమ్మెల్యే చెప్పారు, ఇదిగో ఇంకేముంది మిమ్మల్ని గెలిపించండి, మేము మీకు పట్టా ఇప్పిస్తాం అని చెప్పేసి ఏ ఒక్కళ్ళు మాకు పట్టా ఇప్పిలేదండి. లోకేష్ గారు ఫస్ట్ టైం ఆయన మీరు నాకు ఓటేసి గెలిపించండి అమ్మ, నేను మీకు పట్టా ఇస్తాను అని అన్నారు. కాదు సార్, అందరూ మరి ఇల్లు తీసేస్తారు, మీకు పట్టాలు లేవని చెప్పి మమ్మల్ని భయపెడుతున్నారు సార్ అని అన్నా. మీరు అలా భయపెడుతుంటే వాళ్ళ చంప మీద చంప పగలగొట్టి లోకేష్ గారు తన్నమన్నారు. లోకేష్ గారు వచ్చి మాకు పట్టాలు ఇస్తారు అని చెప్పారమ్మా అని చెప్పి మాకు మాట ఇచ్చారు సార్ లోకేష్ గారు. ఆ విధంగానే మంగళగిరి నియోజకవర్గం మొత్తంలో ఈ 22, 23 వార్డుల్లోనే 1000 చిలుక పైన పట్టాలు ఇచ్చారండి. పట్టాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది సార్. లోకేష్ గారు దేవుడు అండి. ఇప్పుడు అట్లాగే ఎన్ని ఏళ్ల మట్టి ఎన్నో దశాబ్దాల మట్టి కృష్ణ వచ్చి పొలాలు ఉన్నప్పుడు పొలాలు మునిగిపోయి బాధలు పడ్డారు. ఇల్లు కట్టుకున్నాక మేము పెద్ద ఉన్నోళ్ళమేం కాదు సార్. ఇక్కడ ఉండే వాళ్ళు అందరూనూ డైలీ లేబర్. డైలీ విజయవాడ వెళ్ళి ఏదో ఒక షాపులోనో ఏదో కూలి పనో సిమెంట్ పని ఏదో ఒకటి చేసుకుని ఎక్కడేదో తక్కువలో వస్తున్నాయని 30 గజాలు 40 గజాలు కొనుక్కుని ఇల్లు కట్టుకున్న వాళ్ళే కానీ గట్టిగా 100 గజాలు కట్టుకుని ఉన్న వాళ్ళు కూడా ఎవరు లేరు సార్. అందరూ ఇక్కడ పేదవాళ్ళే. మేము ఎంత ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు ఈ వాళ్ళు కట్టడం వల్ల మమ్మల్ని దేవుడు ఆయన ఫోటో దేవుడు పక్కన పెట్టుకుని దండం పెట్టుకోవాలి సార్. మేము ఈ మహానాడు జనము ఆయన ఫోటోని దేవుడు పక్కన పెట్టుకుని దండం పెట్టుకోవాలి. లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు గెలిచిన తర్వాత ఇక్కడ కొత్తగా జరుగుతున్న అభివృద్ధి ఏంటి? ఈ 2 నెలల్లో ప్రధానంగా ఉన్న సమస్యలు ఎలా గుర్తించారు, ఎలా పరిష్కారం చేస్తున్నారు ఆయన? మీరేం చెప్తారు దానికి? అది ఏంటంటే ఆయన యువగడం పాదయాత్రలో ఆయన గుర్తించారండి. మేము చెప్పని ఎలా చెప్పని ఆయన మా బాధలు గుర్తించారు. అది కాక మహానాడు మీద ఆయన బాగా దృష్టి పెట్టారు. ఎందుకంటే వాళ్ళ తాతగారు దీనికి మహానాడు అని పేరు పెట్టారు. ఆ రోజు తాతగారు మహానాడు పేరు పెట్టేందుకు ఆయన మా మీద మంచి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని మేము భావిస్తున్నాం సార్. చూపిస్తున్నారు. ఎందుకంటే తాడేపల్లి మొత్తంలో 1000 పట్టాలు వచ్చినది మా మహానాడు ఏరియాకే వచ్చింది సార్. ఇంకెక్కడికి రాలేదు. అక్కడ అర్థమవుతుందిగా ఆయన ఎంత దృష్టి పెట్టారు మహానాడు మీద. ఇప్పుడు 3000 కోట్లు పెట్టి వాల్ కట్టిస్తున్నారు. రిటైనింగ్ వాల్ కట్టించారు అంటే ఎంతమందికి బాగా భవిష్యత్తు ఇచ్చారు సార్. సంవత్సరం మేము గుండెల్లో ప్రాణాలు పెట్టుకుని బతికే రోజులు మాయి. ఒక సంవత్సరంన్నర 2 సంవత్సరాలు ఆ బాధలో నుంచి మమ్మల్ని విముక్తి చేశారు లోకేష్ గారు. మా వద్ద లోకేష్ గారు దేవుడండి. మరి గతంలో ఇక్కడ నారా లోకేష్ గారు గెలవక ముందు 10 ఏళ్ల పాటు 2 టర్ముల కింద వైసీపీ తరఫున ఆర్కే గారు ఎమ్మెల్యేగా చేశారు. ఈయనకి తేడా ఏంటి? ఆయన చేసిన అభివృద్ధి ఏంటి? ఆయన చేసిన అభివృద్ధి ఉంది సార్. కృష్ణ వచ్చిందండి చోట పలగరేయడానికి వచ్చి మీరు కృష్ణ ఇల్లు ఎందుకు వేసుకున్నారు అని అడిగారు. మీ ఇళ్ళని తీసేస్తాం, ఇదంతా పార్క్ చేస్తామని చెప్పారు. అది అభివృద్ధే కదా, ఆర్కే గారు చేసిన అభివృద్ధే కదండి. లోకేష్ గారు ఏమో పట్టాలు ఇచ్చి మీరు శాశ్వతంగా ఇక్కడే నివాసించండి అమ్మా, నేను ఏమీ మీకు తీయనని చెప్పి పట్టాలు ఇచ్చి మళ్ళీ రిజిస్ట్రేషన్ ఛార్జీలకి మళ్ళీ ఇబ్బంది పడతామేమో చెప్పి రిజిస్ట్రేషన్ కూడా చేయించి డాక్యుమెంట్స్ సాయంత్రానికి చేతికి ఇచ్చి పంపించారండి.